నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, వారాంతం అన్నింట విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. తద్వారా విజయం సాధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుకుంటారు. సంతానపరమైన వ్యవహారాలు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే వారం ప్రారంభంలో, వారం మధ్యలో అన్నింట విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శత్రు బాధలు ఉంటాయి. కొన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అవ్వవు. మీ యొక్క ఊహ వేరు, రియాలిటీ వేరు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు, మీరు ఊహించేది వేరుగా ఉంటుంది. కాబట్టి మరి ఆ విధాన్ని అంటే వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కొన్ని విషయాల్లో మీరు నిజంగా వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ పరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు బాగానే ఉంటుంది. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ముందుకు పెడతాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం యోగించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఉమ్మడి వ్యాపారస్తులు, అలాగే చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, పార్ట్నర్షిప్ వారు, వ్యాపారంలో పెట్టుబడులకి ఇటువంటి విషయాల్లో కాస్త నిదానంతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార విషయంలో పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఈ వారం జరగదు, తర్వాత వారం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొన్ని విషయాల్లో మీకు అనుకూలత అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతికూలత కూడా శత్రు బాధలు, రుణ బాధలు, కొంత వ్యతిరేక వర్గం కూడా మీకు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా నిదానంగా ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ ధరించండి. ఆరాధనలో చెప్పాలి అన్నట్లయితే సూర్య ఆరాధన చేయండి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు కూడా సూర్య భగవాను నమస్కారం చేయడం, గోధుమ పిండి చిన్న వండలు చేసి ప్రవహించే నదిలో మీరు వేస్తూ ఆదిత్య ఉదయం కనుక పఠించినట్లయితే తప్పనిసరిగా, ఆదిత్య ఉదయం అక్కర్లేదు, సూర్యుడికి నమస్కారం చేసినా కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి.